విజయసాయి రెడ్డి గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అది కూడా లిక్కర్ స్కామ్ లో సిట్టు విచారణ కోసం పిలిస్తే ఆ సందర్భంగా వచ్చి సిట్టు విచారణలో ఏం జరిగింది అని చెప్పడం మానేసి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో, ఆయన మీడియాకి ఏం చెప్పదలుచుకున్నాడో అవన్నీ చెప్పేస్తున్నాడు వరుస పెట్టి. సరే, కొన్ని సిట్ అడిగింది అన్నాడు, కొన్ని ఏమో ఈయన మీడియాకి చెప్పదలుచుకున్న మాటలన్నీ కూడా మాట్లాడేశాడు. అన్నీ అయిపోయినాయి. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత చాలా క్లియర్ గా డౌట్ వచ్చేది ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి అనుకూల కోవర్ట్ గా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతున్నట్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాటలన్నీ కూడా అలాగ ఉన్నాయి. అసలు లిక్కర్ స్కామే జరగలేదంటాడు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది ఎవరో చెప్పాలి, నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే ఈయనే అసలు అక్కడ మొదటి మీటింగులు, రెండో మీటింగు, మూడో మీటింగ్ అన్ని మీటింగులోనూ ఉన్నది ఈయనే. అందువల్ల ఈయన కన్నా ఎక్కువ ఎవరు తెలుస్తుంది? మళ్ళీ ఎవరు రాజకేశ్ రెడ్డికి తెలుసు, అది ఇది ఏదో చెప్తున్నాడు. అసలు లిక్కర్ స్కామ్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదన్నట్లాగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి తెలిసి అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒకవేళ జరిగితే కనుక అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగి ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం అనేది క్లియర్గా చేస్తున్నాడు. మళ్ళీ ఈయన మాట్లాడుతున్న మాటల్లో రాబోయే రోజుల్లో ఈయన ఏం చేయబోతున్నాడు, బహుశా పార్టీ పెడతాడో ఏదో అయ్యి ఉంటుంది. అది సరే, అది ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. నేను ఒక మధ్య మార్గాన్ని ఎంచుకున్నాను అంటే, ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కాకుండా ఒక మధ్య మార్గాన్ని ఎంచుకుంటున్నానని చెప్తూనే, ఒక ప్రతిపక్ష పార్టీ ఇంకొక ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తే దానికి పస ఉండదు, ఆ విమర్శల్లో అధికార పార్టీనే విమర్శించాలి అని చెప్తున్నాడు. అంటే ఏంటి, రాబోయే రోజుల్లో నేను అధికార పార్టీని విమర్శిస్తాను, జగన్మోహన్ రెడ్డిని విమర్శించను అని క్లియర్గా ఆయన చెప్తున్నాడు. ఇదంతా కోవర్ట్ రాజకీయం కాబట్టి ఏంటి అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్. పైగా అన్నిటికన్నా ఇంకొక దుర్మార్గమైన మాట ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ కూటమిగా ఉన్నంతకాలం మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని చెప్తున్నాడు. అది చెప్తూ ఈ కూటమిని విడగొట్టడానికి కావాల్సిన ప్లానింగ్లు చేసే కెపాసిటీ అని ఇలా చూపిస్తున్నాడు. అంటే ఆయనకే ఉందన్నట్లాగా. అక్కడ కోటరీకి ఎవరికి లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కోటరీకి ఎవరి దగ్గర కూడా అలాంటి ప్లానింగ్, ఈ కూటమిని విడగొట్టే ప్లానింగ్ చెప్పేంత లేదు అని చెప్తున్నాడు. అంటే తన వైపు చూపించుకుంటూ తనకి మాత్రమే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు ఆ కూటమిని విడగొట్టే ప్లానింగ్ కానీ ఆ స్ట్రాటజీలు కానీ అన్నట్లాగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా క్లియర్గా ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి కోవర్ట్గా పనిచేస్తున్నాడు, రాబోయే రోజుల్లో పనిచేయబోతూ రాజకీయాల్లోకి వస్తున్నాడు మళ్ళీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశం. మరి ఈ విషయం మీద ఇంకా ఎవరు ఎందుకని దృష్టి పెట్టట్లేదు అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరూ వెయిట్ అండ్ సీ పాలసీలో ఉన్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డిని రెండు మాటలు మాట్లాడితే టీడీపీ అనుకున్న వాళ్ళందరూ కూడా వాటిని వేసుకుంటూ, లేదంటే చంద్రబాబు నాయుడిని ఏదో 2-3 మాటలు మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఏం బాగలేదని మాట్లాడితే దాన్నేమో జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన వాళ్ళందరూ వేసుకుంటూ అంతవరకు సరిపెడుతున్నారు కదా. అసలు ఈయన ఈ కోవర్ట్ రాజకీయం చేస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తించట్లేదు. ఇది చాలా డేంజర్. లేకపోతే ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉందంటే అవకాశం ఉన్నది వాస్తవం. ఎందుకంటే ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి సరిగా పనిచేయట్లేదని క్లియర్గా తెలుస్తుంది. కానీ ఆ వచ్చే ప్రతిపక్షం ఎలాగ ఉండాలి? విజయసాయి రెడ్డి లాగా ఉండకూడదు, కోవర్ట్ రాజకీయాలు చేసే ప్రతిపక్షం ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కోవర్ట్ రాజకీయం చేయడం కోసం ఒక రాజకీయ పక్షమో, రాజకీయ పార్టీనో, రాజకీయ ప్రత్యామ్నాయం వస్తే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి క్లియర్గా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నాడు. ఎవరు అక్కడ ప్రెస్ మీట్లో అడగకుండానే ఆయన చెప్పదలుచుకున్న అన్ని వరుస పెట్టి చెప్పాడు. ఆయన రాజకీయ ఎజెండా కూడా చెప్పాడు ఇండైరెక్ట్. మళ్ళీ ఏదో 25వ తారీఖు తర్వాత ఏదో అనౌన్స్ చేస్తాను ఏదో చెప్తున్నాడు. సరే, అది అనౌన్స్ చేసిన తర్వాత దానికి మాట్లాడతాం. కానీ ఆయన ఇప్పుడు ఆయన ఇంకొక మాట మాట్లాడింది ఏంటంటే, నేను అసలు అప్రూవర్గా మారను అని చెప్తున్నాడు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడనని చెప్తున్నాడు. ఇప్పుడు దాకా మీరు ఎక్కడన్నా చూడండి, ఆయన మొదట్లో ఇలాగే లిక్కర్ స్కామ్ గురించి, రాజకేశ్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు అవి చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏదో వాళ్ళనివ్వలేదు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, నేను అప్రూవర్గా మారే క్వశ్చన్ అనేది నా ప్రపంచంలో ఏ శక్తి నన్ను అప్రూవర్గా మార్చలేదండి. అంటే ఏంటి, ఎవరు కూడా నన్ను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మార్చలేరు అని చెప్పి ఇండైరెక్ట్గా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. దీన్ని అర్థం చేసుకోవట్లేదు, చాలామంది అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఇన్ని రకాలుగా ఆయన ఎక్కడా కూడా ఇప్పుడు ఆయన బయటికి వచ్చిన తర్వాత కూడా నన్ను బయటికి పంపించారని చెప్తే కోటరీలో వాళ్ళు బయటికి పంపించారని చెప్తున్నాడు తప్ప ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడాలి, ఇంకా ముందు కూడా మాట్లాడతాడు నేను అనుకోవట్లేదు. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో జగన్ ఎలా రాడో చెప్తున్నాడు. అంటే
కూటమి ఉంటే రాడు, అంటే కూటమి కనుక విచ్ఛిన్నమైతే వస్తాడనే చెప్తున్నాడు ఆయన. దానికి కావాల్సిన ప్లాన్లు ఇచ్చే తెలివితేటలు ఉన్నాడని ఇట్లా చూపించుకుంటూ అక్కడ కోటరి దగ్గర ఎవరి దగ్గర లేవని చెప్తున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాళ్ళని పోవటం ఒకటి, అప్రూవర్గా మారను అని చెప్పడం రెండు, తర్వాత ఒక ప్రతిపక్షం ఇంకో ప్రతిపక్షం మీద విమర్శించకూడదు అని చెప్తూ, అంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించను అని చెప్పడం మూడు. అసలు లిక్కర్ స్కామ్ అనేది ఉందని నేను అనుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగింది, లేదంటే జగన్మోహన్ రెడ్డికి దీని గురించి అవగాహన ఉందంటే నేను అనుకోవట్లేదని ఆయన క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం నాలుగు. ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారంటే పార్టీలో జాయిన్ అవ్వడం గురించి ఫస్ట్ నేను ఏ పార్టీలో జాయిన్ అవునని చెప్పారు, తర్వాత మళ్ళీ మాటలు మార్చి నేను ఎవరన్నా పిలిస్తే అప్పుడు చూద్దాంలే అన్నాడు. కానీ మధ్య మార్గం అని చెప్తున్నాడు క్లియర్గా, ఆ మధ్య మార్గంలో వెళ్తానని చెప్తున్నాడు. మధ్య మార్గంలో వెళ్తూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రాబోయే రోజుల్లో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి నేను పనిచేయబోతున్నాను అని చెప్పి క్లియర్గా ఆయన చెప్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా గమనించాల్సిన అంశం.